సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఎస్ఎస్సి కోంబో ప్యాక్ పేరిట ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ మరియు హవాల్దార్ మరియు జీడీ ఉద్యోగాలకు అన్నిటికీ కూడా ఒకే రకమైన కోంబో ప్యాక్ని అయితే అందిస్తున్నామండి. 100% సిలబస్ ప్రకారం అన్ని క్లాసెస్ ఉంటాయి. 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అయితే చెప్తారండి. పర్సనల్ గైడెన్స్ కూడా అందచేయడం జరుగుతుంది. 6 months వ్యాలిడిటీతో కేవలం 799 రూపాయలకే ఫుల్ కోర్స్ అందజేస్తున్నామండి. 6 months వ్యాలిడిటీ. ఇందులో ఫ్రీ టెస్ట్ అండ్ పీడిఎఫ్లు కూడా అందజేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఎస్ఎస్సి ఎంటీఎస్ ఉద్యోగాలకు సంబంధించి జనరల్ అవేర్నెస్ మరియు జనరల్ ఇంగ్లీష్కు సంబంధించినటువంటి మోడల్ పేపర్ చూద్దామండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో గైస్, ఎవరైతే ఎస్ఎస్సి ఎంటీఎస్ జీడీ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ఈ మోడల్ పేపర్ అనేది ఉపయోగపడుతుంది. సో గైస్, మరి మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ ఈ మంత్ 27కి అయితే వస్తుందండి, జూన్ 27. కాబట్టి సో కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. పోస్టులు కూడా 5,000 వరకు ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని కోర్స్ అనేది అందుబాటులో ఉందండి. సో వెంటనే తీసుకోండి. ఓకే, దీని యొక్క పీడిఎఫ్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 1, ఢిల్లీ యూనివర్సిటీ సెలబ్రేటింగ్ 100 గ్లోరియస్ ఇయర్స్ పుస్తక రచయిత పేరేంటి? ఎవరు రచించారండి? ఆన్సర్ ఆప్షన్ 4, హర్దీప్ సింగ్ పూరి. ఎవరండి? హర్దీప్ సింగ్ పూరి. నెక్స్ట్ వన్, 2022 అక్టోబర్ నాటికి భారతదేశంలో ఎన్ని బీచ్లు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందాయి? 2022 కాదండి, ప్రజెంట్ కూడా 2024 వరకు కూడా భారతదేశంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందినటువంటి బీచ్లు మొత్తం 12 ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి? మొత్తం 12. అంటే ఈ బ్లూ ఫ్లాగ్ అనేది ఎందుకు ఇస్తారంటే, ఈ బీచ్లు ఏవైతే ఉంటాయో ఆ బీచ్ల దగ్గర కూడా ఎలాంటి ప్లాస్టిక్, ఎలాంటి చెత్త చెదారం లేకుండా కంప్లీట్గా మరి పర్యావరణ సహితంగా, పర్యావరణ కాలుష్యం కాకుండా చూసుకునేటువంటి బీచ్లు అండి ఇవన్నీ కూడా. ఓకేనా? నెక్స్ట్ వన్, అజంతా గుహలను మొదటిసారిగా ఏ సంవత్సరంలో కనుగొన్నారు? అజంతా గుహలను ఎప్పుడండి మరి? ఆన్సర్ ఆప్షన్ 1, 1819వ సంవత్సరంలో వీటిని కనుగొనడము జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరిగా జతపరచబడనిది ఏది? అంటే తప్పుగా ఉన్నటువంటిది ఏంటి? 1800 సంవత్సరంలో ఫోర్ట్ విలియం కాలేజ్ కలకత్తా, 1806 ఈస్ట్ ఇండియా కాలేజ్ కలకత్తా, 1813 చార్టర్ చట్టము, 1833 ఇండియన్ కౌన్సిల్ చట్టము. మరి క్రింది వాటిలో తప్పుగా ఉన్నటువంటిది ఏది? ఆప్షన్ 4 అండి, ఇండియన్ కౌన్సిల్ చట్టము 1833 అనేది తప్పండి. ఇది కూడా 1813లోనే రావడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిని సరిగా జతపరచండి. లోతల్ ప్రాచీన నౌకాశ్రయం, సారానాథ్ బుద్ధుడి తొలి సందేశము, రాజ్గిరి అశోకుని సింహస్తంభము, నలంద బుద్ధుని యొక్క బౌద్ధమత విశ్వవిద్యాలయము లేదా విద్యాలయము. క్రింది వాటిలో సరిగ్గా ఉన్నటువంటివి ఏవి? ఐదవది ఆప్షన్ 1, ABD అండి. ABD అనేవి కరెక్ట్. సి అనేది తప్పు. ఎందుకండి? అశోకుని యొక్క సింహస్తంభము అంటే మన యొక్క రాజసింహము, మన ఎంబ్లం ఉంది కదా, ఆ ఎంబ్లంలో ఉండేటువంటి 3 సింహాల బొమ్మ అండి ఇది. సింహస్తంభం ఎక్కడ ఉంటుంది? రాజగిరి అండి? కాదు, సారానాథ్లోనే ఉంటుందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎక్కడుంది? సారానాథ్లోనే మరి యొక్క స్తంభ శాసనం అంటారు దాన్ని. ఓకేనా? అదైతే ఉండడాన్ని చూడవచ్చు. భారతదేశంలో మరి శాసనాలు వేయించిన మొట్టమొదటి రాజు ఎవరండి అంటే అశోకుడే. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. ప్రముఖ లోహాలు, ఆ లోహాలు లభించేటువంటి ధాతువు లేదా ముడి ఖనిజము ఏంటి? చూద్దాం. పొటాషియం, లిథియం, లెడ్, రాగి. ఇవన్నీ కూడా మరి మనకు ఏ ధాతువుల నుండి లభిస్తాయి? మరొక ఆప్షన్ 2 అండి. 1 by 1 చూద్దాం. పొటాషియం బెంగాల్ సాల్ట్ పీటర్ అనేటువంటి ధాతువు నుంచి లభిస్తుంది. లిథియం ఎందులో నుంచండి? ఆప్షన్ సి, ట్రిఫిలైట్. ఏంటండి? ట్రిఫిలైట్ అనేటువంటి ధాతువు నుంచి లభిస్తుంది. లెడ్ సెరుసైట్ అనేటువంటి ధాతువు నుంచి లభిస్తుంది. రాగి అజులైట్ అనేటువంటి ధాతువు నుంచి లభిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్.
నెక్స్ట్ వన్, రాత్రిపూట రేడియో ప్రసారాలు బాగా వినపడడానికి కారణం ఏంటి? రాత్రిపూట రేడియో ప్రసారాలు బాగా వినబడడానికి కారణం ఆన్సర్ ఆప్షన్ 4 అండి. పగటిపూట సూర్యకిరణాలు రేడియో కిరణాలను అడ్డుపడతాయండి. ఓకేనా, అందుకే రేడియో తరంగాల యొక్క ఫ్రీక్వెన్సీ అనేది కొంచెము తగ్గుతుంది, అంత స్పష్టంగా ఉండదు. కానీ నైట్ టైంలో మాత్రం చాలా అంటే చాలా క్లియర్గా ఉంటాయండి ఈ యొక్క రేడియో తరంగాలు. నెక్స్ట్ వన్, మలేరియా పరాన్నజీవిని కనుగొన్న రొనాల్డ్ రాస్కు ఏ సంవత్సరంలో వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది? ఓకేనా, ఏ సంవత్సరంలో వచ్చిందండి? ఆన్సర్ ఆప్షన్ 2, 1902లో. ఓకేనా, మరి ఈ యొక్క రొనాల్డ్ రాస్ అనేటువంటి శాస్త్రవేత్త మలేరియా పరాన్నజీవి పైన ఎక్కడ పరిశోధనలు చేశారో తెలుసా? హైదరాబాద్ అండి, అంటే మన తెలుగు రాష్ట్రంలోనే సికింద్రాబాద్లో అండి. ఓకేనా, సికింద్రాబాద్లో పరిశోధనలు జరపడం జరిగింది. పరిశోధనలు జరిపి దానికి సంబంధించినటువంటి పరాన్నజీవిని కనుగొనడం కూడా జరిగింది. నెక్స్ట్ వన్, INMA దీన్ని విస్తరించము. వాట్ ఈజ్ ద అబ్రివేషన్ ఆఫ్ INMA? ఆన్సర్ ఆప్షన్ 1, ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా మార్కెటింగ్ అసోసియేషన్. ఏంటి? ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా మార్కెటింగ్ అసోసియేషన్. నెక్స్ట్ వన్, కంప్యూటర్ కంపైలర్ గుర్తించదగిన పొరపాట్లు ఏవి? కంప్యూటర్ యొక్క కంపైలర్ గుర్తించదగిన పొరపాట్లను ఏ పేరుతో పిలుస్తాం? ఆన్సర్ సింటాక్స్ ఎర్రర్స్ లేదా సింటాక్స్ పొరపాట్లు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ కానిది ఏది? ఆపరేటింగ్ సిస్టమ్ కానిది డాస్, ఒరాకిల్, లైనెక్స్, విండోస్. ఏంటి కాదండి మరి? ఆన్సర్ ఆప్షన్ 2, ఒరాకిల్ కాదండి. ఆపరేటింగ్ సిస్టమ్ అండి, ఇది ఒక సాఫ్ట్వేర్ అండి. డాస్ అనేది, లైనెక్స్ అనేది, విండోస్ అనేవి కూడా ఈ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్స్, OS అంటారు వాటిని. ఓకేనా, ఒరాకిల్ మాత్రం అదొక సాఫ్ట్వేర్. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. నెక్స్ట్ వన్, దేశంలో అత్యున్నత స్థాయి చర్చా వేదిక ఏది? దేశంలో అత్యున్నత స్థాయి చర్చా వేదిక ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, పార్లమెంటే అత్యున్నత చర్చా వేదికగా మనమైతే చెప్పుకోవచ్చు. మీ అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి. ఏంటి అంటే, మన భారత పార్లమెంటు సృష్టికర్త అంటే దీన్ని రూపొందించిన రూపశిల్పి ఎవరంటే ఎడ్వర్డ్ లుటియన్స్ అండి, ఎడ్వర్డ్ లుటియన్స్. అయితే దీన్ని ప్రజెంట్ ఉపయోగిస్తున్నామంటే లేదు, కొత్త పార్లమెంటునైతే కట్టడము జరిగింది కదా. కొత్త పార్లమెంట్ భవనాన్ని కట్టారా లేదా? కట్టారు, ఎస్. మరి దాని యొక్క రూపశిల్పి ఎవరు? కామెంట్ చేయండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు తెలియకపోతే న్యూ పార్లమెంట్ అని చెప్పేసి కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చెప్తాను మీకు. ఓకే, నెక్స్ట్ వన్, రాష్ట్రపతిని తిరిగి ఎన్నుకునే విషయం గురించి రాజ్యాంగంలోని ఏ అధికరణ తెలుపుతుంది? రాష్ట్రపతిని రీఎలెక్ట్ మరి ఏ ఆర్టికల్ ప్రకారం అండి అంటే అధికరణ 57. కానీ ప్రతి ఒక్క అంటే రాష్ట్రపతి ఒకసారి ఎన్నికైన తర్వాత మళ్ళీ పోటీ చేస్తారంటే చెయ్యరండి. ఓకేనా, ఫస్ట్ టైం భారత ప్రప్రథమ రాష్ట్రపతి అయినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రమే ఇప్పటి వరకు 2 టైమ్స్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగిందండి. అప్పటి నుండి అదొక సాంప్రదాయంగా మారిపోయింది. ఇక నుంచి ఎవరు కూడా 2 టైమ్స్ పోటీ చేయడానికి లేదు, కేవలం ఒకసారి మాత్రమే చేయాలి అనేటువంటి ఒక సాంప్రదాయంగా మారిపోయింది. కానీ ఒకేసారి ఖచ్చితంగా పోటీ చేయాలి, 2 సార్లు చేయకూడదు అని మాత్రం ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైనది ఏంటి? నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను గెర్రీ మ్యాండరింగ్ అంటారు. ప్రోటమ్ స్పీకర్ అనే పదవిని ఫ్రాన్స్ నుంచి గ్రహించాము. సాధారణ ఎన్నికల కంటే ముందు జరిపే ఎన్నికల సర్వేను గ్యాలప్ పోల్ అంటారు. సరైన సమాధానం ఏంటి? 14th వన్, ఆప్షన్ 4 అండి, అన్నీ కూడా సరైన సమాధానమే. నెక్స్ట్ వన్, 6వ పంచవర్ష ప్రణాళిక ముసాయిదాలో భారత ప్రభుత్వం చేర్చిన విశిష్ట భావన అంటే 6వ పంచవర్ష ప్రణాళిక యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఇది ఒక నిరంతర ప్రణాళిక అంటారండి, దీన్ని రోలింగ్ ప్లానింగ్ అంటారు. నిరంతర ప్రణాళిక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, మరి భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలను 1950లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రణాళికా సంఘం ఏర్పాటు చేసేది. మరి ప్రజెంట్ ప్రణాళికా సంఘం ఉందా అంటే లేదు. ఓకేనా, 2014 వరకే ఉందండి. 2000
14 వరకే ఉండేది. తర్వాత దాని స్థానంలో నీతి ఆయోగ్ని ఏర్పాటు చేశారు. ఇది ఒక థింక్ ట్యాంక్ అండి. మరి ఈ యొక్క ప్రణాళిక సంఘమైన నీతి ఆయోగ్ అయినా కూడా రెండు ఒకటే, జస్ట్ పేరు మార్చారంతే, సింపుల్. ఓకేనా. దీనికి ప్రధాని గారు అధ్యక్షులుగా ఉంటారు. ఓకే. రాజ్యాంగంలో ఎక్కడా కూడా నీతి ఆయోగ్ గురించి కానీ ప్రణాళిక సంఘం గురించి కానీ మెన్షన్ చేసలేదు. ఎందుకు? ఇదొక రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. ఓకేనా. ప్రత్యేక చట్టం ద్వారా రూపొందించినటువంటిది. ఓకేనా. నెక్స్ట్ వన్, సలహా మండలి మాత్రమే. సింపుల్గా చెప్పాలంటే సలహా సంస్థ. నెక్స్ట్, భారతదేశంలో పురుషుల జనాభా కంటే స్త్రీ జనాభా సంఖ్య అధికంగా ఉన్న ప్రాంతం ఏంటి? ఓకే. సెక్స్ రేషియో ఎక్కడ ఎక్కువ ఉంది అని అడుగుతున్నారండి. సింపుల్. పశ్చిమ బెంగాల్. క్రింద ఇవ్వబడిన రాష్ట్రాలలో పురుషుల జనాభా కంటే స్త్రీ జనాభానే పశ్చిమ బెంగాల్లో ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన రాష్ట్రాలనే అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పశ్చిమ బెంగాల్ కాకుండా కేరళ ఇచ్చారనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏంటి? కేరళనే అండి. కేరళలోనే స్త్రీ పురుష నిష్పత్తి అనేది ఎక్కువగా ఉంటుంది, సెక్స్ రేషియో ఎక్కువగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వన్, 1969 సంవత్సరంలో జాతీయం చేయబడిన వాణిజ్య బ్యాంకులు ఎన్ని బ్యాంకులను వాణిజ్యం చేశారండి? ఆప్షన్ 2, 14 బ్యాంకులను వాణిజ్యం చేశారు లేదా నేషనలైజ్ చేయడము జరిగింది. నెక్స్ట్ వన్, వన్యమృగ సంరక్షణార్థం ఇచ్చేటువంటి బహుమానము ఏంటి? ఓకే. వన్యమృగ సంరక్షణార్థము అంటే సామాజిక కార్యకర్తలకు ఇస్తుంటారండి ఇవన్నీ కూడా. మరి వారికి ఇచ్చేటువంటి బహుమానము పాల్ గెట్టి అవార్డ్. ఓకే. పాల్ గెట్టి అవార్డ్. క్రింది అంశాలను పరిశీలించండి. పర్యావరణము తనకు కావలసిన సేంద్రియ పదార్థాలను తాను ఉత్పత్తి చేసుకుంటుంది. ఆవరణ వ్యవస్థల సమతుల్యాన్ని కాపాడడము. ప్రాంతాన్ని బట్టి కాలాన్ని అనుసరించి పర్యావరణ మార్పులకు లోనవుతుంది. పైన పేర్కొన్న అంశాలలో పర్యావరణం యొక్క ముఖ్య లక్షణము ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఏబిసిడి అన్నీ కూడా సరైనవే అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే. నెక్స్ట్, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్లో గగన్యాన్కు సంబంధించిన కార్యక్రమాలతో పాటు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 అండి. దేశ ప్రణాళిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్, నవధాన్య ఉద్యమము 1982లో జరిగింది. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? నవధాన్య ఉద్యమము. ఆన్సర్ ఆప్షన్ 4, ఏబిసి 3 కూడా సరైనవే. ఏంటి? జీవ వైవిధ్య సంరక్షణ, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల నిర్వహణ, రైతులకు సరైన మార్కెట్ కల్పన, ఇవన్నీ కూడా సరైనవండి. ఓకే. నవధాన్య ఉద్యమం యొక్క ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ వన్, స్పేస్ అప్లికేషన్ సెంటర్ మరియు ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలు ఎక్కడ కలవు? ఎక్కడ ఉన్నాయండి? అహ్మదాబాద్, అలహాబాద్, తిరువనంతపురము, బెంగాల్. ఆన్సర్ అహ్మదాబాద్లో ఉన్నాయి. నెక్స్ట్ వన్, క్యూరియాసిటీ అనేటువంటి అంతరిక్ష నౌకను నాసా ఏ గ్రహంపై పరిశోధనకు పంపింది? క్యూరియాసిటీ రోవర్ అండి. ఓకేనా. ఏ గ్రహం పైన పరిశోధన జరపడానికి నాసా ప్రయోగించినటువంటిదండి. ఓకే. ఆన్సర్ ఆప్షన్ 1, అంగారకుడి పైన, రెడ్ ప్లానెట్ పైన. ఓకే. నెక్స్ట్, ఏ పర్వతాల యొక్క ఉత్తర భాగాన్ని మహాదేవ్ కొండలని, దక్షిణ భాగాన్ని గర్వేల్ ఘర్ కొండలు అని పిలుస్తారు? ఏ పర్వతాలకి పేరు ఉంటుందండి? 2 పేర్లు. ఉత్తర భాగానికి ఒక పేరు, మరి దక్షిణ భాగానికి మరొక పేరు ఉంటుంది. ఆప్షన్ 2, సత్పురా పర్వతాలు. వింధ్య, సత్పురా 2 దగ్గరగా ఉంటాయండి. భారతదేశాన్ని కనుక చూసినట్లయితే భారతదేశం యొక్క ఉత్తర దక్షిణ భాగాలను విడదీసేవి వింధ్య, సత్పురా పర్వతాలే అండి. ఓకేనా. నెక్స్ట్ వన్, రాజస్థాన్లో వర్షపాతము అత్యల్పంగా ఉండడానికి గల కారణం ఏంటి? వాట్ ఈజ్ ద రీజన్? ఆప్షన్ 4 అండి. పవనాలు చల్లబడడానికి ఏంటండి? పవనాలు చల్లబడడానికి కావలసినంత ఎత్తుకు అంటే పైకి చేరడానికి వీలుగా పవనాలకు ఏ విధమైన అవరోధము లేదు. ఇక్కడ గుర్తుంచుకోవాలి ఒకటి. ఇప్పుడు మనకు జూన్ 5వ తారీఖున కేరళ తీరాన్ని ఋతుపవనాలు తాకుతాయండి. సో భారతదేశం అంతా కూడా ప్రయాణించి లాస్ట్కు హిమాలయ పర్వతాలకు, అస్సాం దగ్గరికి వెళ్ళి అక్కడ ఎత్తైన కొండలు ఉంటాయండి. వాటిని తాకి వెనక్కి తిరుగుతాయండి. వెనక్కి తిరిగి వస్తూ వీటిని ఈశాన్య ఋతుపవనాలు అంటాము కదా. సో సేమ్ అదేవిధంగా మరి రాజస్థాన్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఈ మేఘాలను అడ్డుకునేటువంటి అంత భారీ ఎత్తైన కొండలు లేవు. దానివల్ల ఏమవుతుంది? క్లౌడ్స్ అనేవి అటే వెళ్ళిపోతాయి, ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోతాయి. అప్పుడు వర్షం కురుస్తుందా అండి?
కురవదు. అందుకే ఆ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారిందండి. ఎడారిగా మారింది. అంతేకాకుండా ఆ పైభాగం నుంచి, భారతదేశం యొక్క పైభాగం నుంచి వచ్చేటువంటి వేడి గాలులు ఏవైతే ఉంటాయో అవి కూడా మరి రాజస్థాన్లోని చాలా భూభాగాన్ని, గుజరాత్లోని కొంత భూభాగాన్ని ఎడారిగా మార్చడం అయితే జరిగింది. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. జనరల్ ఇంగ్లీష్ పైన క్వశ్చన్ చూద్దామండి. ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్. క్వశ్చన్ నెంబర్ 1. చూస్ ద కరెక్ట్ సింపుల్ సెంటెన్స్ ఫ్రమ్ ద 4 ఆల్టర్నేటివ్ గివెన్ బిలో. సింపుల్ సెంటెన్స్ ఏంటి అని అడుగుతున్నారండి ఇక్కడ. హీ మస్ట్ నాట్ బీ లేట్ ఎల్స్ హీ విల్ బీ పనిష్డ్. ఇఫ్ హీ ఈజ్ లేట్ దెన్ హీ విల్ బీ పనిష్డ్. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఈజ్ బీయింగ్ లేట్ హీ విల్ బీ పనిష్డ్. హీ మస్ట్ నాట్ బీ లేట్ ఆర్ హీ విల్ బీ పనిష్డ్. ఏంటండి సింపుల్ సెంటెన్స్ ఏంటి ఇక్కడ అంటే ఆప్షన్ 3 అండి. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఈజ్ బీయింగ్ లేట్ హీ విల్ బీ పనిష్డ్. లేట్గా వస్తే పనిష్ చేయబడతాడు. సింపుల్. నెక్స్ట్, he must work hard to win the prize. Change the above sentence into compound sentence. Which one is correct? He must work hard to win the prize. అంటే అవార్డు గెలవడానికి చాలా కష్టపడాలి. దీన్ని ఏం చేయాలంట? సో కాంపౌండ్ సెంటెన్స్గా మార్చాలి అంటున్నారు. సరైన సమాధానం ఆప్షన్ 2 అండి. హీ మస్ట్ వర్క్ హార్డ్ ఆర్ హీ విల్ నాట్ విన్ ద ప్రైజ్. ఓకేనా, ఇంపార్టెంట్. Choose the correct positive voice for the sentence given below. The caption was observing the rebels. 28. Answer option 1 అండి. The rebels were being observed by the captain. Next one. Choose the correct active form of the following sentence. The fort has been defended by the soldier. అంటే ఆ కోటను సోల్జర్ చేత రక్షింపబడుతుంది అని అర్థం అండి. మరి కరెక్ట్ యాక్టివ్ వాయిస్ ఏంటి దీనికి? ఆప్షన్ 2 అండి. ద సోల్జర్స్ హ్యావ్ డిఫెండెడ్ ద ఫోర్ట్. ఓకే, నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్ ఆఫ్ ది గివెన్ సెంటెన్సెస్. చూద్దాం. ద టీచర్ సెడ్ ద ఎర్త్ ఈజ్ రౌండ్. టీచర్ చెప్పింది ఏమని? ఎర్త్ అనేది రౌండ్గా ఉందని చెప్పడము జరిగింది. మరి ఇందులో సరైన సమాధానం ఆప్షన్ 4 అండి. ద టీచర్ సెడ్ దట్ ద ఎర్త్ ఈజ్ రౌండ్. నెక్స్ట్ వన్. చూస్ ద కరెక్ట్ డైరెక్ట్ స్పీచ్ ఫర్ ద రిపోర్టెడ్ సెంటెన్స్ గివెన్ బిలో. హీ సెడ్ దట్ హీ డిడ్ నాట్ వాంట్ టు సీ ఎనీ ఆఫ్ దెమ్ అండ్ ఆర్డర్ దెమ్ టు గో అవే. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. హీ సెడ్ ఐ డు నాట్ వాంట్ టు సీ ఎనీ ఆఫ్ యూ గో అవే. నెక్స్ట్ వన్. Choose the sentences in which the verb is used in the correct tense. అంటే క్రింద ఇవ్వబడిన సెంటెన్సెస్లో వర్బ్ అనేది ఇక్కడ కరెక్ట్గా యూజ్ చేయబడింది అని అడుగుతున్నారండి. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ద న్యూస్ దట్ ద NA వాజ్ అప్రోచింగ్ అలార్మ్డ్ ద పీపుల్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాము. In the following sentences, the underlined parts are wrongly used. Replace it with the సో అండర్లైన్ వర్డ్ రాంగ్ ఉందాటండి. మరి ఏంటది చూద్దాం. ఇట్ ఈజ్ బెటర్ ఇఫ్ వి డిస్కస్డ్ ఇన్ ద బోర్డ్ మీటింగ్. ఈజ్ అనే దగ్గర ఏం రావాలి? 33. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. వుడెంట్. ఓకే, వుడెంట్ ఇట్ బెటర్ ఇఫ్ వి డిస్కస్డ్ ఇట్ ఇన్ ద బోర్డ్ మీటింగ్. ఇంపార్టెంట్. నెక్స్ట్, వన్ ఆఫ్ ద వర్డ్స్ అండర్లైన్డ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈజ్ స్పెల్డ్ రాంగ్లీ. విచ్ ఇట్ ఈస్? ఒకటి రాంగ్గా స్పెల్ చేయబడిందంట, అదేంటో అని అడుగుతున్నారండి ఇక్కడ. 34. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. సో మాన్సూన్స్ ఆర్ వెరీ యాక్టివ్ దిస్ ఇయర్. మాన్సూన్స్ అనేటువంటి స్పెల్లింగ్ తప్పు, మిగతావన్నీ సరైనవే. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈజ్ స్పెల్డ్ రాంగ్లీ. కమ్యూనిటీ, ఎక్స్క్లూజివ్, ప్లాంటైన్, వాలంటరీ. ఆన్సర్ ఆప్షన్ 1 కామెంటరీ. ఓకే, కామెంటరీ అనేది తప్పండి ఇక్కడ. ఓకేనా, రిమైనింగ్ కూడా సరైనవిగా చెప్పుకోవచ్చు.
సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి ఎస్ఎస్సి మోడల్ పేపర్ అండి. సో గైస్, రెగ్యులర్గా ఫాలో అవ్వండి, చాలా చాలా ముఖ్యమైనవండి ఇవి. ఓకే, రోజు ఫాలో అవుతున్నట్లయితే మీకు ఈ చదవడం అనేది హ్యాబిట్గా మారుతుందండి. ప్రతిరోజు రివిజన్గా మారుతాయి. ఈ మోడల్ పేపర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? రివిజన్ పర్పస్, ప్రాక్టీస్ పర్పస్గా మీకు యూజ్ అవుతాయి. వీడియో మొత్తం చూసిన వెంటనే పీడిఎఫ్ లింక్ ఇస్తాను, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.